హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడైతే ఫ్యామిలీ అందరం కలిసి యాదగిరిగుట్ట స్వర్ణగిరి అయితే వెళ్ళడానికి అయితే ప్లాన్ వేసామన్నమాట. బయట ఫుడ్ తినకుండా ఉండాలనేసి ఇంట్లోనే ఫుడ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మా పిన్ అయితే ఎర్లీ మార్నింగే 3:30కి అయితే లేచి వంటలన్నీ కష్టపడి మరీ చేసిందనమాట. మేమైతే 5:30, 6కి అయితే లేచాము. సో తను వచ్చేసి ఇలా పాయసం అయితే వండింది. ఆ తర్వాత పులిహోర అయితే చేసింది. మార్నింగ్ అందరికీ బ్రేక్ఫాస్ట్గా టిఫిన్లు కూడా రెడీ చేసింది అనమాట. ఈ రోజు అయితే మా పిన్ని వాళ్ళ పాపదైతే పెళ్లి రోజు. సో అందుకోసమే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి ఈ వంటలన్నీ చేసిందనమాట. అందరం వచ్చేసి యాదగిరిగుట్ట స్వర్ణగిరి అయితే వెళ్ళాలనుకుంటున్నాం కదా. సో అందరికంటే ముందుగానే లేచి ఇన్ని దోశలు అయితే వేసింది. ఈ వంటల విషయంలో మాత్రం ఎవరూ హెల్ప్ చేయలేదు. ముందు వీడియోలో చూసారు కదా, బాగా లేట్ అయిపోయింది అనమాట పడుకోవడం. వీటితో పాటు పల్లీల చట్నీ కూడా చేసింది అనమాట. ఇక్కడైతే వంకాయ టమాటో కర్రీ అయితే వండుతుంది పులిహోరలోకి. ఈమె వచ్చేసి మా సిస్టర్, ఈమెదే పెళ్లి రోజు అనమాట. వంటలన్నీ కూడా మా పిన్ని చేసినా సరే లాస్ట్ లో వీడియో కోసం క్రెడిట్ పొందియాలనేసి ఇంకా వంట దగ్గర అలా గరిట తిప్పుతుంది అనమాట. కర్రీ మాత్రం మంచి కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది. వంకాయ టమాటా అనుకున్నాను, ఇందులో కొద్దిగా శనగపప్పు కూడా వేశారనమాట. పులిహోరలోకి ఈ వంకాయ టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుంది. మా సైడ్ ఎక్కువగా పులిహోరతో వంకాయ కర్రీ వండుతాము. ఇక్కడైతే మా ఆడపడుచు అయితే ఇంక పులిహోర అయితే బాగా కలిపేస్తుంది. నేనైతే ఇంక తిండికి రెడీగా ఉన్నట్లు ఇన్ని దోశలు చట్నీ అయితే పట్టుకొని వస్తున్నాను అనమాట. అందరం టిఫిన్ చేసేసి తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అనేసి. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నాం కాబట్టి ఇన్ని దోశలు అయితే వేసింది. పులిహోర కూడా ఎక్కువగానే చేసింది అనమాట. ఎక్కువగా చేసింది కాబట్టి క్లాత్ పైన అలా పులిహోర వేసి పోపు వేసి కలపడానికి ఈజీగా ఉంటుందనేసి అలా కింద అయితే వేసాము. పెళ్లి రోజు అంటే ఇంకా స్వీట్ లేకపోతే బాగోదు కాబట్టి పాయసం కూడా చేసింది అనమాట. ఇప్పుడు ఈ పులిహోర అంతా కూడా ప్యాకింగ్లు అయితే చేస్తాము. బయటికి వెళ్ళేటప్పుడు బౌళ్ళు, స్పూన్లు, ప్లేట్లు అవసరం లేకుండా చక్కగా పేపర్ ప్లేట్లో ఫుడ్ని ప్యాకింగ్లు చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఇంక తినేసాక స్పూన్లు కడగాలి, బౌళ్ళు కడగాలని ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో అందుకోసమే ఇలా ప్యాకింగ్ చుట్టేసి వాటికైతే ప్లాస్టర్ అయితే పెట్టేస్తున్నాము. మా ఆడపడుచు పులిహోర వేస్తుంటే ఈ సిస్టర్ వచ్చేసి ప్యాకింగ్లు అయితే కడుతుంది. నేనైతే ప్లాస్టర్ అయితే అంటించాను అనమాట. సో ఇన్ని పొట్లాలు అయితే కట్టాము. ఇంకా పాయసం కూడా చేసింది కాబట్టి అందరం చెరొక గ్లాస్ అయితే పాయసం అయితే తాగేసాము. ఆ తర్వాత ఇంక కర్రీ ఉంది కదా, ఈ కర్రీని కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేసామన్నమాట. సో ఇలా ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరాము. ఇప్పుడు ఈ ప్యాకింగ్లు అన్ని కూడా తీసుకొని అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి 14 మెంబర్స్ అయితే అయ్యాము. అందరం కలిసి అయితే ఇప్పుడు సరదాగా యాదగిరిగుట్ట అయితే ఫస్ట్ బయలుదేరుతున్నాం అనమాట. బయలుదేరే ముందు కొన్ని ఫొటోస్ కూడా దిగాము. కాస్త నడుచుకుంటూ యాదగిరిగుట్ట వరకు పోతున్నాం. మధ్యలో ఎవరైనా పడిపోతే వాళ్ళు ఎత్తుకొని లేపుకొని తీసుకుని వెళ్ళి అంత ఓపిక మాకు లేదు. పడిపోయే వాళ్ళు వదిలే. యాదగిరిగుట్టకి మాకు చాలా దూరం అనమాట. ఆటో బుక్ చేసుకుని అయితే వచ్చాము. ఇందాక కామెడీగా చెప్తుంది అనమాట అలా నడుచుకుంటూ వెళ్ళాలి అనేసి. సో మేము నడుచుకుంటూ అయితే ఆటో స్టాండ్ వరకు అయితే నడిచాము. ఆటో బుక్ అయినాక ఇప్పుడైతే యాదగిరిగుట్ట అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు యాదగిరిగుట్ట వరకు అయితే వచ్చాం కానీ పైకి కొండకైతే ఇంకా ఎక్కలేదన్నమాట. ఇది బస్సు లాగే జంక్షన్ అనమాట. సో ఇక్కడైతే ఆగాము. ఇక్కడ ఫ్రీ బస్సులు అయితే వస్తాయి అనమాట. ఈ ఫ్రీ బస్సులు ఎక్కి మనం అయితే యాదగిరిగుట్ట దగ్గరికి అయితే వెళ్తాము. అంటే కొండపైకి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి యాదాద్రి ఫ్రీ బస్ అనమాట. అందుకే ఇంత క్రౌడ్ గా ఉంది. కొండపైకి ఎక్కడానికి భక్తులందరూ కూడా ఈ ఫ్రీ బస్ కోసం ఎదురు చూస్తారనమాట. 2-3 బస్సులు అయితే ఉన్నాయి అనమాట. మేము కూడా ఈ బస్ కోసమే వెయిట్ చేస్తాము. ఇప్పుడు బస్సు అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొండ దగ్గరికి చేరుకోవడానికి ఇంకో 10 నిమిషాలు టైం పడుతుంది. బస్సు ఎక్కినాక మా ఫ్యామిలీలో అందరికీ కూడా సీట్లు దొరికాయి. లేకపోతే ఈ జనాల్లో బస్సులో నిల్చోవడం చాలా కష్టం అవుతుంది. అది కూడా కొండ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట.
కొండపైకి అయితే వచ్చేసాము. ఇంకా ఫోన్లు కింద మొబైల్ కౌంటర్లోనే పెట్టాలి, లోపలికి అయితే ఎలా లేదనమాట. ఇంకా మా అందరి ఫోన్లు కూడా కింద కౌంటర్లో పెట్టేసి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు అయితే మాకు మంచిగా అయిపోయి ఇప్పుడు కిందకైతే వచ్చేసామన్నమాట. సో స్వర్ణగిరి అయితే బయలుదేరుతున్నాము. కానీ ఇదైతే లంచ్ టైం దాటిందనమాట. సో భోజనాలు అయితే చేయాలనేసి ఈ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. స్వర్ణగిరి వెళ్ళే రూట్లో రోడ్ సైడ్ పార్కింగ్ ప్లేస్లు ఉంటే ఇక్కడ బాగుంది కదా భోజనాలు చేయడానికి అనేసి ఇంకా ఆగేసి అందరం దిగేసి భోజనాలు చేస్తామనేసరికి ఇక్కడ చాలా మంకీలు అయితే ఉన్నాయన్నమాట. బాగా ఇబ్బంది పెట్టేసాయి మాకైతే. ఫస్ట్ అయితే మా వాళ్ళు అవి ఏం చెయ్యవులు అనేసి అందరూ భోజనాలకి అయితే కూర్చున్నారు. కానీ అవి ఎంత ఇబ్బంది పెట్టాయో మీరే చూడండి. ఫస్ట్ నువ్వు తిండి తినవు తెల్లవన్నీ తినదు. చేతిలో తీసుకుంటుంది, పరిగెట్టొద్దు, చేతిలో తీసుకుంటుంది. ఏది అక్కడ ఒకటి ఉందా? ఇప్పుడు వచ్చినది వచ్చేస్తుంది అది. పోనీలు అనేసి వాటికి కూడా ఒక పులిహోర ప్యాకెట్ ఇద్దామంటే ఇంక కోతులన్నీ కూడా మా దగ్గరికి వచ్చేస్తాయి అనేసి ఇంక వాటికైతే వేయకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. వేరే ప్లేస్ అంటే వాటి ఎదురుగా ఉండే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడైతే మంకీలు లేవు. సో అందుకోసమే ఇక్కడికి వచ్చేసామన్నమాట. రోడ్డుకి రైట్ సైడ్ అయితే వచ్చేసాము. ఇటువైపు కోనేరు ఉండటమేమో కానీ మంకీస్ ఏమీ లేవన్నమాట. సో ఇక్కడ కూడా చాలా చల్లటి గాలి అయితే వేస్తుంది. ఇంకా భోజనం చేయడానికి బాగుందనేసి ఈ ప్లేస్లో అయితే కూర్చుంటున్నాము. ఇప్పుడు నేను చూపించి ఆ ఎదురుకైతే శిల్పారామం అనమాట. ఇక్కడ కూడా ఒక శిల్పారామం అయితే ఉంది హెచ్వడిలో. ఆల్రెడీ నేను ఒక శిల్పారామంకి అయితే వెళ్ళాను. సో ఇది వేరేదనమాట. సో అటువైపు నుండి ఇటువైపుకి అయితే వచ్చేసాము. ఇంకందరం కలిసి సరదాగా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తాము. పొద్దున్న ఎంతో కష్టపడి 3:30కి లేచి మరి వంటలు అయితే వండింది కాబట్టి మా పిన్ని అందరం తృప్తిగా భోజనాలు అయితే చేస్తాము. భోజనాలు అయ్యాక కొంచెం స్ప్రైట్ తాగి కాసేపాటు ఇటు వాక్ చేసినాక స్వర్ణగిరి అయితే బయలుదేరాము. స్వర్ణగిరి అయితే వచ్చేసాము. చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఇక్కడ కూడా ఫోన్ ఎలా లేదంట. నాకైతే అయ్యో అనిపించింది. సో ఇంకా బయటంతా వీడియో అయితే ఇలా తీశాను. ఇంకా రోజంతా జర్నీ చేయడం వలన స్వర్ణగిరి వచ్చినాక మా మొఖాలు అయితే బాగా వాడిపోయాయి అనమాట. ఇక్కడ ముందులకి శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. అందరూ ఇక్కడ కాయిన్స్ అయితే పెడుతున్నారు, నిలబెడుతున్నారు అనమాట కాయిన్స్ అయితే. సో కోరికలు నెరవేరుతాయి అనేసి అదొక నమ్మకం కదా. సో నేను కూడా ట్రై చేశాను. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు కూడా బయట గజస్తంభం దగ్గర అయితే కాయిన్స్ అయితే నిలబెడతారు. సో నేను ఎప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళినా సరే తప్పకుండా నిలబెడతాను అనమాట. దేవుడి దయ వల్ల అది నిల్చుంటుంది. సో ఇక్కడ కూడా ట్రై చేశాను కదా. ఇక్కడైతే అసలు ఉండట్లేదు అనమాట. నా తర్వాత మా పిల్లలు కూడా కాయిన్స్ అయితే నిల్చోబెట్టారు. కానీ వాళ్ళు కూడా ఎవరివి నిల్చోలేదనమాట. నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరివి కూడా నిల్చోలేదు. మావే కాదు చాలామంది అక్కడ ఉండట్లేదు అనమాట. ఎందుకంటే పైన శ్రీవారి పాదాల పైన అయితే డిజైన్ వచ్చింది కదా. సో అది అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల రూపాయి కాయిన్ అయితే నిల్చోవట్లేదు. 5 రూపీస్ కాయిన్ అయితే పెడితే నిల్చుంటుంది. మా చిన్నోడిది మా పెద్దోడిది కూడా నిల్చోలేదు కాబట్టి ఇంకా అక్కడ ఉండే డిజైన్లోనే ఆ కాయిన్స్ అయితే పెట్టేసాము. నేను కూడా 2-3 టైమ్స్ అయితే ట్రై చేశాను నిల్చుంటుందేమో అనే నమ్మకంతో. కానీ నాది కూడా నిల్చోలేదనమాట. ఇంకా అక్కడే పెట్టేశాను అనమాట. ఇక్కడ మా ఊర్లో ఉన్న మా కృష్ణ కూడా ట్రై చేశారు. సో వాళ్ళది కూడా ఇంక నిల్చోలేదనమాట. ఇంకా అక్కడే కాయిన్స్ పెట్టేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. మాకంటే పిల్లలే ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేమైతే ఇంక నెమ్మదిగా స్లోగా వెళ్తున్నాం అనమాట, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ. సో ఇంక పైకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. కానీ ఇంక లోపలికి వెళ్ళాక నాకు అస్సలు వీడియో తీయడానికి అవ్వదు. సో ఇక్కడి వరకే అవుతుంది అనమాట. ఇంకా లోపలికి వచ్చాక నాకు టెంపుల్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడ శ్రీవారి శంకు చక్ర నామాలు కూడా చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. ఇంకా అందరం ఒక దగ్గర నిల్చొని ఇక్కడ లైన్లోకి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. చిన్న పిల్లలే 6 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంక వాళ్ళతో మాకు బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట. సో ఇంక లోపలికి అయితే వెళ్ళే ముందైతే మా సిస్టర్ అయితే మీకు అందరికీ ఒకటి చెప్తుంది. హైదరాబాద్ ఎవరు వచ్చినా సరే తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అయితే చెప్తుంది అనమాట స్వర్ణగిరి. ఇంకొక విషయం ఏంటంటే లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు జీన్స్ వేస్తే రానివ్వరు అనమాట. మనం డ్రెస్ కానీ ఫ్రాక్ కానీ సారీ కానీ ఏదైనా పర్వాలేదు, కానీ జీన్స్తో మాత్రం అస్సలు దర్శనానికి అయితే రానివ్వరు. ఈ విషయం నాకు ఇక్కడికి వచ్చినాకే తెలిసిందనమాట. చాలా మంది జీన్స్ అయితే వేసుకొని వచ్చేసారనమాట. వాళ్ళకైతే పంచులు ఇచ్చారనమాట కట్టుకోమని.
జీన్ పైన పంచి కట్టుకుని దర్శనానికి అయితే వచ్చి దేవుడిని దర్శనం చేసుకున్నారనమాట. సో ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. మేమైతే చాలా అందంగా ఉంది. లోపలైతే ఇంకా చాలా బాగుంటుంది, కానీ మాకైతే అసలు వీడియో తీయడానికి అవ్వదు. ఇంకా మాకు దేవుడి దర్శనం అయితే సంధ్యా దీపారాధనకి అయితే మేము అందాము. చాలా అదృష్టమని చెప్పుకోవాలి. అందరిలాగా మేము కూడా లైన్లో నిల్చున్నాం, కానీ మా దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం దేవుడికి భోగం పెట్టి సంధ్యా దీపం అయితే వెలిగిస్తారు కదా, ఆ టైంలో అయితే మా వరకు అయితే వచ్చింది. సో మేము దేవుడిని అయితే చాలా ఎక్కువ టైం చూసే భాగ్యం అయితే మాకు కలిగింది. అంతేకాకుండా దేవుడు హారతిని కూడా చూసామన్నమాట. చాలా అదృష్టమని చెప్పుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈవేళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.